వాళ్ళతోటి కమ్ముకున్నది ఆలోచన ఇది మేము భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది కల్చర్ కాదు ఫస్ట్. ఎందుకంటే భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోనే అవ్వాలి. ఇక్కడ భర్తను పెట్టుకుని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో ప్రెగ్నెన్సీ చేయించుకుంది ఇది మన దేశ సంస్కృతి కాదు ఫస్ట్. భారతదేశ సంప్రదాయ ప్రకారం ఓకే భర్తతో కాకుండా చేసేవాళ్ళు మీరు అంగీకరించు అన్నారు కదా. ఓకే భారతదేశం పేరు ప్రస్తావించారు కాబట్టి కొన్ని ఆనిముత్యాలు వదిలేస్తారు. ఓకే ఒకటి భారతదేశ సంప్రదాయ ప్రకారం భర్తను పెట్టుకుని సూర్యుడితో కనొచ్చా, అగ్నిదేవుడితో కనొచ్చా, పాయసం తిని కనొచ్చా, పైన ఎవరో శృంగారం చేసుకుంటుంటే ఆ రేతస్సు పడితే దాన్ని తాగి కనొచ్చా, అంటే కొండలో నెయ్యి వస్తే కొండలో నుంచి కొడతారా అంటే భారతీయ సంప్రదాయ ప్రకారం అంటే ఈ సముద్రం మీద రేతస్సు విడిస్తే దాన్ని చేప కడుపులో పెట్టబడితే ఆ బిడ్డను పెంచుకోవచ్చా ఆయన అన్నారు కాబట్టి భారతీయ బైబిల్లో ఉన్న ఈ ఇంత అద్భుతం బృహత్తమైన విషయాన్ని ఇలా పోల్చారు. ఆగు మధ్యలో రాక ఆతను వద్దు. ఓకే అది విషయం. వీర్యం అనేది ఆయన ప్రస్తావించారు కాబట్టి అంటున్నాం. వీర్యం అనేది నోట్లో తాగితే పిల్లలు కొడతారా అంటే అలాంటి తెలుసు కదా. ఇంకా ప్రత్యేకంగా తెలియదు పైన ఎవరు తీసుకుంటే అది పడితే దాన్ని పట్టుకొని తాగేస్తే ప్రముఖ పదార్థాలుగా అప్పుడు లోపల కింద పెట్టకూడదు అంటే ఇది ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు నిజంగా.